సినిమాలో పాటలు బాగున్నాయి. సినిమాలో పాటలు అన్నీ ఫీల్ గుడ్ సిచ్యువేషన్ సాంగ్స్ అండి. ఇప్పుడు 25th రిలీజ్, 25వ తారీఖు అక్టోబర్, 25th అక్టోబర్. ఓకే, ఇంకా మళ్ళీ తుపాకి రాముడు విషయానికి వస్తే ఓకే, ఇప్పుడు హీరో చేస్తున్నావు. మామూలుగా కొంతమంది కమెడియన్లు కొన్ని సినిమాలు ఒక 50-60 సినిమాలు చేసినాక అప్పుడు హీరో చేసినావు. నువ్వు వచ్చుడే హీరో అంటున్నావు. మరి అది కొంచెము ఇండస్ట్రీలో కొంచెం ఒక చూపు పడుతుంది, ఏందబ్బా ఏందో వచ్చుడే హీరో అంటున్నాడు అని. కొంచెం సినిమా వచ్చే సినిమాలు 2001 వస్తే ఇప్పుడు వచ్చుడే అంటే సినిమాలు నువ్వు చేసింది ఎంత, ఎన్ని సినిమాలు 5-6 సినిమాలు అయి ఉంటుంది బహుశా, అంతేనా? 10 ఉంటాయి, 10-15 ఉంటాయి. అదే, అది ఎటు కాకుండా ఎంతో దృష్టి ఉంటుంది. ఈ హీరో అనేసరికి పెద్ద సినిమాల్లో వచ్చేట ఒక అవకాశాలు తగ్గడమో లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటి ఫేస్ చేసినావు? అస్సలు లేదు. మీరు సినిమా చూసినాక అట్లా అన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో నేను ఒక హీరో కాదు. అబ్బాయి ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, అదొక క్యారెక్టర్ అంటారు. ఆ సినిమాలో హీరో నాకు ఏడ వాల్యూస్, నేను పెద్ద ఎంట్రీ ఉండదు నాకు. నేనేదో వస్తే కొడితే 10 మంది ఎగిరిపోయేటట్టు ఏమి ఉండదు ఆడ. అప్పుడు హీరో ఎట్లయితే నేను 10 మందిలో నా మీద కెమెరా ఎక్కువసేపు ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఉన్న 10 మందిలో కెమెరా నా మీద ఎక్కువసేపు ఉంటుంది. వాళ్ళకు కామెడీ ఉంటుంది, నాకు కామెడీ ఉంటుంది, నా ఏడుపు వాళ్ళ ఏడుపు మొత్తం నాదే ఉండదుగా. మొత్తం నాదే అంటే అసలు హీరో అంటే అమ్మో హీరోని తిట్టొద్దు, లేకపోతే హీరో కండలు చూపెట్టాలంటే అది ప్రమాదమైన హీరో కావచ్చు. నన్ను తిట్టిపించుకుంటా నాకేం కండలు ఉన్నాయి, మంచి కుండతోనే ఉంటాను దాంట్లో కూడా. ఇప్పుడు ఎట్లున్నా అట్లనే ఉంటాయి. సో నాకేం భయం లేదు. మామూలుగా ఇది ఇంతకుముందు పిట్టల దొర అనే సినిమా వచ్చింది సానాయద్ రెడ్డి గారిది, దానికి దీనికి ఏమైనా పోలికలున్నాయా? టైటిల్ వేరు కదా, పిట్టల దొర తుపాకి రాముడు. నాకు అంత గుర్తులేదు ఆ స్టోరీ అయితే, కానీ అంతసేపు ఉండదు ఇందులో. పిట్టల దొర అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మహారాజా తుర్ర అనుకుంటే అయితే ఉండదు. ఏదో ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది అంతే. తర్వాత సినిమా అంతా నీకు కమర్షియలే అంతా. ఇక వాడు 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 తిడతాడు, వాడు ఏడుస్తాడు, వాడు నవ్వుతాడు, పాటలు పాడతాడు, వాడు కొడతాడు, ఇన్ని రకాలు ఉంటుంది అలా అంతే. అంటే ఆ మాత్రం దానికి తుపాకి రావడానికి పేరు పెట్టేందుకు మరి? ఆ మాత్రం దానికి జనరల్ స్టోరీ అన్నట్టు పెట్టవచ్చు కదా. జనరల్ అంటే ఏం పెట్టచ్చు అంటే తుపాకి రాముడు అనే టైటిల్ ఎందుకు పెట్టాలి? తుపాకి రాముడు అంటే నవ్వించేటోడు. నవ్వించేటోడు. ఇప్పుడు అప్పుడు పేరు కమెడియన్కి తుపాకి రాముడు. ఇప్పుడు నేను నవ్విస్తా కదా, నేను కూడా తుపాకి రాముడు లేదు, అట్లా అనుకోవచ్చు. ఓకే, అట్లనా? ఓకే, సరే. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఇంతకుముందు అవకాశాల గురించి మాట్లాడినా కదా, ఎప్పుడన్నా సినిమా ఇండస్ట్రీలో డిగ్రేడ్ నిన్ను చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే డబ్బింగ్ విషయాలు పక్కన పెట్టు, అవకాశాల కోసం తిరిగినప్పుడు చాలామంది బిగినింగ్ అనేవాళ్ళంట నీకేంద్ర వేషాలు అది ఆ రేంజ్లో ఇన్సల్ట్స్. అవి ఇన్సల్ట్ అనకంటే ఒకటి పాఠాలు కాదు, పాటలు కూడా కాదు. అంటే ఇనుమును అలా పెడితే దెబ్బలు తలుగుతుంటాయి కదా, అట్లనే పనిచేసినాయి నాకు అవి. అమ్మా నన్ను అట్లా అన్నాడు కదా, ఇట్లా కాదు ఇవాళ చూడు గురుగారు నమస్కారం, నేను సినిమా చేస్తున్నా గురుగారు అంటే, ఇదే ఆయన కొట్టిన దెబ్బనే ఇలా సువ్వగా అయింది నాకు, అంటే చాకు లెక్క అయింది. అబ్బా పోన్లే నాన్న నువ్వు హీరో అయ్యావుగా అంతే సంతోషం అని వాళ్ళు సక్సెస్తో నేను వాళ్ళ మీద సర్కాస్టిక్ అంటే అట్లా కాదు, నేను సక్సెసే వాళ్ళకి సమాధానం. ఇంకో రకంగా నన్ను మోసం చేసినావు, నన్ను వాడుకున్నావు అనలే. నేను సక్సెస్ అయ్యే కొద్దీ వాళ్ళు గిట్సొంటోని మనం ఎట్లా వాడుకున్నాం రా అని ఎలా గిలాసులు గడిగిపిస్తుంది, గలీజు పనులు చేయించినాం చి అని బండి మీద తిప్పితిమి అని ఖర్చు పెట్టిపిస్తుంది. వాళ్ళకే పాఠాలు అయినాయి. మరి అది బ్లెస్డా కాదా? నిజంగా ఎవడైనా జర్ర అన్యాయం జరగగానే అట్లెట్లయితే నా పైసలు నాకి నిన్న ఇస్తావు, నువ్వు తాగినావు తిన్నావు అని అంటారు కదా. మరి నా విషయంలో అట్లా కాలేదు. నేనైతే నిజంగా తల్లిదండ్రుల ఆశీర్వాదము, దేవుడి దయను, ఫ్రెండ్స్ చేసిన సహకారం ఇవన్నీ కలిసి ఉన్నాయి నాకు. ఒక్కరు కాదు, నేను ఒక 10ల సంఖ్యలో మనుషుల నా అవసరాలు తీర్చిండ్రు. అంటే ఒకరు అకామిడేషన్ ఇచ్చారు, ఒకరు బండి ఇచ్చారు, రకరకాలు. అసలు ఎవరో తెలియదు, వాళ్ళ ఇళ్ళలో పోయి నేను ఉంటుండే. ఇలా చుట్టాల ఇంటికి పోయి ఒకరోజు ఉండాలంటే మొహమాటం కదా, వెళ్తామండి అంటారు కదా. అట్లా కాదు, నేను తోక చుట్టం ఇంటికి పోయి 3 నెలలు ఉన్నాను. 3 నెలలు అంటే వాళ్ళు ఎట్లా భరించాలి? మన నడవడికి ఎంత మంచిగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాడిలాగా తీసుకున్నారు నన్ను, ఏ రోజు ఇబ్బంది పెట్టలే. వాళ్ళు ఏ పని చేసి ఆ పని చేసినా, ఆ పని లేని రోజున మళ్ళీ సినిమాకి వస్తుంటే, అంటే అందుబాటులో ఈ కృష్ణానగర్ యూసుఫ్గూడలో ఉండే చుట్టాల దగ్గరికి, యూసుఫ్గూడలో మా చుట్టాలు ఉంటారు, దూరపు చుట్టాలు. వాళ్ళ ఇంట్లో నేను ఒక 3-4 నెలలు ఉన్నా. వాళ్ళు ఎట్లా భరించారంటే నిజంగా
భరించడం అంటే నేను వాళ్ళ పిల్లల్లో కలిసిపోయాను ఇక. నాకు అప్పటికి పిల్లలు అయినారు, అయినా ఏమీ సిగ్గు శరము ఇవన్నీ ఏమీ పెట్టుకోలేదు. అని తీసేసి వాళ్ళ పిల్లల్లో కలిసిపోయి ఉంటున్నాను. ఇంటి నుంచి ఫోన్లు, నీకేమైనా బుద్ధి ఉందారా, నువ్వు ఎన్నో పోయి ఉంటే ఎట్లా, మా ఇజ్జత్ ఉంచుతావాను అని అంటే, నాదంతా ఏముంది, ఇక్కడ అందుబాటులో ఉండాలి. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్లో ఉండాలి కదా. నేను ఎన్నో ఆడ కూర్చుంటే మళ్ళీ ఇక్కడ ఏమయ్యేది తెలియదు కదా. ఆఫీసులకు దగ్గరలో ఉండాలని వాళ్ళని చుట్టాలుగా తోక చుట్టాలైన దగ్గర చేసుకొని వాళ్ళతో మంచిగా ఉండి నా పని చేసుకున్నాను. అట్లా ఎలక్ట్రీషియన్ కృష్ణ కావచ్చు, ఇసుకు కూడా నవీన్ కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ యాదగిరి రాజేందర్, వీళ్ళంతా నా కోసం తిప్పలు పడ్డారు. నేను ఏమైనా చేస్తుంటే సరే పో చెయ్యి, వాళ్ళు సాక్రిఫైస్ చేసారు కొంత సమయము డబ్బు అంతా. బిగినింగ్లో నువ్వు మరి ఒక ఫీల్డ్ బాయ్గానా, ఫీల్డ్ సెట్ బాయ్, ఇండస్ట్రీలో కాదు బయట జాబ్ ఏదో చేసినావు, ఫీల్డ్ ఆఫీసర్. 1800 వచ్చేది నెలకు. ఏంది అది జాబ్? అది నాయన వాటర్ షెడ్ చైర్మన్ అయిపోయిన తర్వాత అదే రిలేటెడ్గా ఒక ప్రాజెక్టు, అది ఊరిలో రీసెర్చ్ అంటే ఫీల్డ్ మీద. ఇప్పుడు వ్యవసాయంలో ఎట్లయితే కొంచెం వ్యవసాయం కంచెలు ఎట్లా వేయాలి, పొలాలకు కంచె న్యాచురల్గా ఎట్లా వేయాలి, ఇప్పుడు తారేస్తాం, కడీలు వాడతాం, ఇంకేదో ఫెన్సింగ్ చేస్తాం, అట్లా కాకుండా ఇంకెట్లా చేయొచ్చు అని అందులో నేను షాగర్మాట, ఇంకోటి మైదాకు చెట్లు ఇవి ఉంటాయి కదా, హెన్న, ఇంకా కూరలోకి పనికొచ్చే కలామాక్ చెట్లు, ఇంకా కలీం చెట్లు అని ఉంటాయి, కలీం చెట్లు. వీటిని ఇందులో ఏది బెటర్ అని చెప్పి ఒక రీసెర్చ్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఒక ఫీల్డ్ మీద టెస్ట్ చేయాలి కాబట్టి దీనికి ఒక బాయ్ కావాలి. అప్పుడు మా నాయన్నే అడిగారు, సరే మావాడే ఖాళీగా ఉన్నాడు కదా ఉంటాడు సార్ అని అంటే, సరే అని నేను ఉన్నా. ఇక 1800 శాలరీ నాకు. ఓకే, 1800 10 రూపాయల నోట్లు కొత్తవి వచ్చేటివి. ఖర్చు పెట్టాలంటే పానం ధరించకపోయేది. ఇట్లా 2 కట్టలు ఇస్తుండే, 1000 కట్ట. అవి చాలా రోజులు దాచుకుంటుంటాయి. కొత్త రూపాయలు వరుస నోట్లు ఉంటే ఎట్లుంటుంది, సిరీస్ అన్నీ ఒకటే ఉంటాయి. ఇట్లా 1800తో నేను ఫీల్డ్ బాయ్గా చేసిన. వ్యవసాయానికి రిలేటెడే కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించకపోయేది. ఓకే ఓకే. అమ్మ నాన్నలతో ఎట్లా ఉండేది అటాచ్మెంట్ అనేది నీ వాళ్ళ మీద? వాళ్ళ 100% అమ్మతోనే ఎక్కువ. నాయన అంటే భయము, కోపము అన్నీ. ఎందుకంటే నాయన ఏం కాపాడలేకపోయాడు. ఎట్లా అంటే? ఆస్తుల్ని కాపాడలేకపోయాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆయన తినని తిండి లేదు, తిరగని ఊరు లేదు. ఎక్కడంటే ఆయన అన్ని వేళ్ళ మీద లెక్క చెప్తాడు. తీర్థయాత్రలు ఆయన ఒక్కడు పోకడు కాదు, ఊర్లో ఎంతమంది తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళందరినీ బస్సులు 2-3 బస్సులు మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చినన్ని ఇస్తారు, లేకపోతే ఈయన చేయి నుంచి పెట్టుకుంటాడు. మొత్తం అందరిని తిప్పాలి తీర్థయాత్రలు ఊర్లో కాదు, ఇంకా మళ్ళీ మండల చుట్టుపక్కల గ్రామాలను గ్యాదర్ చేయాలి. ఆయనకు టూరిస్ట్ నరసింహులు అని కొన్ని రోజులు పేరు పడ్డది. టూరిస్ట్ నరసింహులు అంటే ఈయన టూరిస్టులు పెడతాడు, వాళ్ళందరూ వస్తారు అన్నట్టు. కొన్ని రోజులు అయితే ఏం నరసింహులు ఎక్కడ దొలకపో అమ్మలను చచ్చిపోయేటట్టున్నా, నేను ఏదో మానంది బ్రహ్మంగారి మఠం చూడాలనుకుంటున్నా, చూపెట్టవు అయిగా నరసింహులు అని మా నాయన దగ్గరకు వస్తుంది. అంటే పోదాం మంది జమ కాలేరు, ఇంకా ఒక 40 మంది అయితే పోదాము అని చెప్తుండే. ఇక రాను అది కూడా పోయింది. ఎవరంతలా ఇక బండ్లు కట్టుకొని పోతురుగా, ఎవరు కార్లు తీసుకొని పోతారు కదా, ఇక ఆయన వదిలేసుకున్నాడు. నేను అనేది ఏంటంటే ఖర్చు పెట్టండు ఓకే, డబ్బులు ఉన్నాయన్నది ఓకే. నేను జల్సాలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన జల్సా అయింది, పుణ్యక్షేత్రాలు చెప్తాడు, టూరిస్ట్ నరసింహ అంటున్నారని, అది ఒకటే ఒక విధంగా మంచిదే కదా. ఇంకా అంతేనా జల్సాలు? ఇంకా వేరే జల్సాలు కూడా ఉన్నాయా? తాగిపిచ్చుడు, తినిపిచ్చుడు, ప్రతి ఒన్ని సొంత మామ అంటే అల్లుని లెక్కనే చూసుకున్నాడు, బావ అంటే ఇక బామ్మర్ది లెక్కనే. వానికి ఎంత అంటే వాని పెళ్లి చేసేదాకా పోతాడు, వానికి పుస్తమెట్టలు కూడా చేపిస్తాడు. అంటే ఈయన ఏం లాస్ అవుతున్నా పట్టించుకోకుండా మనకి ఏం కావాలి, ఏంటి అంత డబ్బు ఏంటి, నాన్న ఏం చేస్తాడు? డబ్బు ఎక్కడదన్న, డబ్బా మరి పొలాలు కదా, పొలాలు తాత జాగిరి, మామూలు జాగిరి కాదు. ఆయన ఎట్లా సంపాదించిండంటే, ఆయన ఏం చేసి తాత ఆయన ఇప్పుడు దాన్ని ఏమంటారు కానీ అప్పుడు నావుకిచ్చుడు అంటారు. నావుకిచ్చుడు అంటే గింజలు నావుకిచ్చుడు అంటే ఓకే, ఒక మారడిస్తే మళ్ళా దానికి మానక సగం ఇస్తారు. ఓకే, జొన్నలు ఇప్పుడు 5 కిలోలు ఇచ్చినాం, 2.5 కిలోలు దానికి ఇంట్రెస్ట్ లెక్క. ఓకే ఓకే, అర్థమైంది. గింజలు వ్యాపారం. ఆయన దస్త్రాలు ఉంటాయి, 2 దస్త్రాలల్లో అన్ని పేర్లు ఉన్నాయి ఇప్పటికీ, ఎవరెవరికి బల్జ చంద్రమౌళి, బల్జ శరణప్ప, ఇట్లా వాళ్ళకి ఇచ్చిన పేర్లు. తర్వాత మాల రామయ్య,
మాల అంతయ్య అని వాళ్ళకి ఇచ్చిన 2 మానకాలు అవి కానుగొంట్లు ఉంటాయి కదా, అదే గొలుసు కట్టు రాత, అవి భద్రంగా ఉన్నాయి ఇప్పటికీ. తాత రాసినాయి అవి, ఆ బాకులు గింజలు బాకి ఉన్నాయి.